సింహాద్రి, నాకెందుకో టీడీపీని చంద్రబాబు గారే నాశనం చేస్తున్నారు అనిపిస్తుంది. యాద్గిరి, నోటుకొచ్చినట్టు మాట్లాడకు. నీకెందుకలా అనిపిస్తుంది? నేను చెప్పేది వింటే నీకు కూడా ఇలానే అనిపిస్తుంది. 2024 ఓట్ షేర్ చూస్తే సుమారుగా కూటమికి 60% అనుకుందాం, వైసీపీ 40% అనుకుందాం. కూటమి 60%లో టీడీపీకి 45%, జనసేనకి 10%, బీజేపీకి 5% అనుకుందాం. ఇందులో టీడీపీ లేకుండా జనసేన, బీజేపీ ఇంతకుముందు ఒక్క సీటు కూడా గెలవలేదు. 2019లో జనసేన ఒక సీటు గెలిచినా ఆయన వాళ్లతో లేడు. వాళ్లందరూ కలవబట్టే అన్ని సీట్లొచ్చాయి కదా. అక్కడికే వస్తున్నా. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. అంటే జనసేన గెలిచిన 21 సీట్లు, బీజేపీ గెలిచిన 8 సీట్లు మెజారిటీ ఓట్లు ఎవరివి? టీడీపీవి. వీళ్లు గెలిచిన ఈ ఏరియాలో చిన్నగా జనసేన, బీజేపీ బలాన్ని పెంచుకుంటుంది. ఉదాహరణకి తెలంగాణ విషయమే తీసుకుందాం. రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీకి 15 సీట్లొచ్చాయి. ఆ ఎమ్మెల్యేలను బెదిరించో బ్రతిమారలో టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. అప్పుడు నాయకులతో పాటు ఆ నియోజకవర్గ ప్రజలు కూడా చిన్నగా టీఆర్ఎస్ వైపుకు మారిపోయారు. చివరకు పార్టీ అధ్యక్షుడు రమణ గారు కూడా మొత్తం పార్టీనే విలీనం చేశారు. ఇక్కడ అంత సీను లేదురా సింహాద్రి. అంత సీను లేకపోవచ్చు, కాని ఇప్పుడు చెప్పేది శ్రద్ధగా విను. 2024లో 21 సీట్లు గెలిచాను కాబట్టి 2029 ఎన్నికల్లో జనసేనకి 60 సీట్లు కావాలని అడుగుతాడు పవనన్న. ఎందుకంటే ఆల్రెడీ గెలిపించగలనని నిరూపించుకున్నాడు గనక. ఇక్కడ పవనన్న ఆలోచన ఏంటంటే 60 అడిగితే 50 సీట్లు లేదా కనీసం 40 అయినా ఇస్తారు అని. అనుకున్నట్టుగా 50 లేదా 40 సీట్లు జనసేనకు 2029 ఎన్నికల కోసం ఇచ్చారు అనుకుందాం. అందులో 30 సీట్లో 35 సీట్లో గెలిచారు అనుకుందాం. 2024 ముందు ఒక్క సీటు కూడా లేని పార్టీ జనసేన. ఇప్పుడు జనసేనకు వచ్చిన బలం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? టీడీపీ నుంచి. అంటే చిన్నగా టీడీపీ బలం అంతా జనసేన వైపుకి మారుతూ వస్తుందన్నమాట. అప్పుడు నాయకులు కూడా జనసేనకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి అందులో చేరడానికి ఆసక్తి చూపిస్తారు. ఆ తర్వాత జనసేన టీడీపీతో పాటు సమాన బలం కలిగి ఉంటుంది. ఈలోపు చంద్రబాబు గారి వయసు మీద పడింది కాబట్టి రాజకీయాల నుంచి తప్పుకునే అవకాశం ఉంది. అప్పుడు పవనన్న, లోకేష్ అన్న ఇద్దరూ సమాన బలం కలిగి ఉండటం వల్ల టీడీపీ ఒంటరిగా పోటీ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం పూర్తిగా కోల్పోతుంది. అప్పుడు జగనన్నని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా పవనన్న తోడు లేకుండా టీడీపీ ఎన్నికలకు పోలేదు. ఒంటరిగా ఇంకెప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. ఒక రకంగా టీడీపీ బలాన్ని జనసేనలో కలుపుతున్నట్లే కదా. మరి అప్పుడు టీడీపీ పతనానికి ఎవరు బాధ్యులు? టీడీపీకి జనసేన అవసరం కూడా చాలా ఉంది. మరి ఇటు జనసేనని బాధ పెట్టకుండా పార్టీని ఎలా బ్రతికించుకుంటారో చూడాలి. పోరా నువ్వు, నీ ఎదవ ఊహాగా